రావాలి రావాలి. కమిటీ వాళ్ళు మళ్ళీ నడవాలి. మళ్ళల్లోనే పండినాయి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ డబ్బాలు చెరిగి చెరిగి దంపరమ్మ చెయ్యాలందరూ శివరామ పురా శుభలాలే పండినాయి పల్లె పోవరాజనారు పండినాయి పండినాయి పల్లె పోవరాజనారు మళ్ళీ మళ్ళీ దంపరమ్మ బామలందరూ శరక పోవరాజనారు చెరిగి చెరిగి దంపరమ్మ చెయ్యాలందరూ తల్లికి ఇంకో పాట పాడతాను. ఏదీ లేదు. పంచబల్లమ్మ హలో నారాయణలో కాసాల చేసిన ముందుగానే వాడు గంగారమ్మకిచ్చి అల్లో నారాయణ నడవాలి
మేము అడుగు పాడబడతాం అడిగేయాల మళ్ళల్లోనే బండి నాయి మళ్ళల్లోనే బండి నాయి మళ్ళల్లోనే బండి నాయి బండి నాయి జరిగి జరిగి దంపరం సయ్యా చాలు ఆమె గంగానమ్మ ఆమె ముత్యాలమ్మ ఆమె మాలస్వమ్మ ఆమె కడుపులమ్మ హక్కమ్మ తల్లి ఆమె సత్తమ్మ ఆమె హక్కమ్మ ఆమె మారమ్మ ఆమె మల్లమ్మ ఆమె ఆమె కడుపులమ్మ ఊరు తేరులో తెచ్చు పట్టగలవ
జై గంగానమ్మ, జై గంగానమ్మ, జై గంగానమ్మ. ఈ జాతర మహోత్సవంలో ఈరోజు ఫస్ట్ ముగ్గు వేస్తున్నారు. కపిలి ముగ్గు వేస్తున్నారు. ఈ ముగ్గు విశేషం కథ అంతా పంబలాయన చెప్తారండి. పంబలాయన అమ్మవారి వేషం వేసుకొని నెత్తిన చేట పెట్టుకొని అమ్మవారి బొమ్మతో తిరుగుతాడు. ఆయన తిరుగుతుండగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదిస్తాం వల్ల మనకి ఏమైనా చెడు ఉన్నా ఏది ఉన్నా పోయి మంచి జరుగుద్దని చెప్పి చెప్తున్నారండి. దానివల్ల అందరికీ మంచి జరగాలి, గ్రామ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ ముగ్గు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జాతర కమిటీ ఈరోజు కార్యక్రమం ఏంటంటే సుడి కపిరి ముగ్గు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మరి మన పంబలాయన ఈ అమ్మవారిని తీసుకొని ప్రతి ఏరియాలో కూడా తిరుగుతారు. ఆ తిరగడం వల్ల అందరికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇదే అందరికీ సర్వ ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆచారంలో చెప్తున్నారు. అది కార్యక్రమం. మరి ఈరోజు దక్షిణ వీధి జాతరలో భాగంగా మరి సుడి కపిరి ముగ్గు వేయటం జరుగుతుంది. ఈ సుడి కపిరి ముగ్గులోని పంబలవారు ఒక మహిళ అమ్మవారి వేష రూపంలో అమ్మవారి కథ చెప్పడం, అదేవిధంగా అమ్మవారి గురించి ప్రస్తావన తీసుకురావడం, ఆ విధంగా ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత అనంతరం ఈ ముగ్గుని మరి నగరానికి ఉన్నటువంటి పొలిమేరల్లోని ఈ విధంగా కలిపి గ్రామానికి పచ్చదనంగా సువిశాలంగాను శుభ్రతగాను మరి ఎటువంటి ఆటంకాలు ప్రజలకు ఉండకంట అనేక కార్యక్రమాలు చేసి మరి సాగనింపుతారు. ఈ రోజున అమ్మవారిని కపిలి ఉన్న మరి ఆ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. కావున అందరూ మరి అనేక మంది దక్షిణ వీధి నుంచి అనేక మంది భక్తులు వచ్చి పాల్గొనడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సర్వజనుల సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంబలవారిచే ముగ్గు వేసే కార్యక్రమం అనేది నిర్వహించబడుచున్నది. హేలాపురి పట్టణ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి, అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి దక్షిణ వీధి జాతర కమిటీ వారు ఈ యొక్క ముగ్గు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పురవీధుల్లో తిరిగి అమ్మవారి ప్రజలందరికీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి ఈ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ముగ్గు కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు కృపాకాంతులు కటాక్షంలో అమ్మవారికి వాళ్ళ మీద ఉంటాయని చెప్పి, భక్తుల మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మన భక్తుల దక్షిణ వీధి జాతర ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి నగర సంచారాన్ని జయప్రదం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. మన ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర వారి విజ్ఞప్తి అండి. ఈరోజు మన మేళల వద్ద అమ్మవారి సుడి కావరి ముగ్గు కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు, దక్షిణ వీధి ప్రజలు, ఏలూరు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి, ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరేగింపుగా మన మాడవీధుల్లో, పొరవీధుల్లో, దక్షిణ వీధుల్లో అమ్మవారిని పంబలవారి వేషంలో వచ్చిన పంబలవారిని తీసుకుంటూ ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ దగ్గరుండి చూసి తిరగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.